సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మక్కా యాత్రకు వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలో ఉన్నారు. విద్యానగర్కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మక్కా యాత్ర పూర్తి చేసుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారు అనుకున్న కుటుంబ సభ్యులు ఇక లేరని తెలియటంతో నసీరుద్దీన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతి చెందిన 18 మందికి సౌదీలోనే అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 आदमी के हमारे बहने होना बहने तैरे बहन बहने एक बेटा 2 बहवा और तीन बेटियां। तो हमारे बहने के 3 बेटियां, नवासी पोतरा पोतरी, 5 पोतरा पोतरी, 4 नवासियां। उसमें जेंट्स तो 1 2 3 या 4 बच्चे हैं। 3 साल के बच्चे से चालू है। लेडीज वो तो 2 3 5 6 या 7 जने कुछ है। बच्चे 9 है। वो खुद भी अभी तो हमारे बड़े भाई को मालूम है। उन्होंने जो बात करे अब उन्होंने जा रहे उमरा और मदीना जा रहे। अब हुकूमत से जा रहे हैं बस वहाँ भी जा रहे। अब जा रहे पासपोर्ट ले लिया, अब निकलने वाले हैं। वहाँ जाके नहीं तकसीम वहाँ तो लाने का स्टार्ट नहीं है बोल रहे। पूरी बस जल गई बोल रहे। डिटेल्स नहीं मालूम, उतना मालूम है बस। मैं भोने लगते बड़े नाना की बड़ी लड़की तो बहनी चाहिए। 9 కి వెళ్ళినారు, 18 మెంబర్స్ 9 కి వెళ్ళినారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అక్కడ మక్కకి వెళ్ళేది ఉండే దారిలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. మదీనా నుంచి కొంచెం ముందు మాకు బావ కావాలా, పెద్ద అక్క కావాలా, వాళ్ళ కొడుకులు కొడలు చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. కుటుంబ సమాజం ప్రభుత్వంతో ఏం లేదు. మేము అక్కడ చేయాలని ఉంది కార్యక్రమం, ఏదో ఉంటే అది మొత్తం అక్కడే చేయాలని ఉంది మాకు. ఇక్కడ మేము 4-5 మెంబర్స్ వెళ్తున్నాం. ఇక్కడ హజ్ హౌస్ నుంచి వాళ్ళు ప్రొవైడ్ మొత్తం చేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు కన్ఫర్మ్ చేయలే, వాళ్ళు పాస్పోర్ట్స్ ఇచ్చి వచ్చినాము. వాళ్ళు ఎట్లా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు వెళ్తున్నాం మేము. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. సౌదీ అరేబియాలో తీవ్ర విషాదం నెలకొంది. డీజిల్ ట్యాంకర్ను గుద్దుకొని బస్సు ఢీకొనగా ఇందులో 45 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అయితే హైదరాబాద్ చెందిన వారు చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి రామ్నగర్ ప్రాంతంలో ఉన్నాం. రామ్నగర్లో నజీరుద్దీన్ అనే ఫ్యామిలీ మొత్తం 18 మంది కూడా వాళ్ళు ఉమ్రా యాత్రకు వెళ్లారు. మనం ఉన్నటువంటి రామ్నగర్లోనే ఇదే ఇంట్లో నజీరుద్దీన్ ఉండేవాడు. ఫ్యామిలీతో ఉమ్రా యాత్రకు బయలుదేరారు. అందరూ కూడా ఒకే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులో వెళ్ళడం, దీంతో ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే డీజిల్ ట్యాంకర్కి గుద్దుకొని వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగానే అక్కడికక్కడే ఉన్నటువంటి నజీరుద్దీన్ సంబంధించిన కుటుంబ సభ్యులు 18 మంది మృతి చెందారు. అయితే ఈ 18 మంది మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. వాళ్ళ ఇంటి వద్ద విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాళ్ళ బంధువులు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉండేవారు నజీరుద్దీన్? ఏంటి? బాగుండేవాళ్ళు. మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ అతను అందరు కలిసి 9th రోజు ఉమ్రాకి బయలుదేరారు. ఇక్కడి నుంచి మక్కా నుంచి మళ్ళీ 7 days అక్కడ క్యూర్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మదీనాకి జర్నీ చేస్తా. అప్పుడు బిఫోర్ 30 kilometers బిఫోర్ ఈ పెట్రోల్ ట్యాంకర్ని బస్ గుద్దుకున్న వల్ల దాని అందరు మంట వల్ల అందరు ఇన్సిడెంట్ అయింది. 18 members మా అందరు కుటుంబం ఉన్నారు. వాళ్ళకి చాలా ఘోరంగా ఇన్సిడెంట్ జరిగింది సౌదీ అరేబియాలో మదీనాలో. 18 మంది చనిపోయారు కదా, వాళ్ళ అంటే కుటుంబ సభ్యుల్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అధికారులు ఏమైనా మీతో టచ్లోకి వచ్చారా? వచ్చారు కానీ తీసుకొస్తామని మాకు కూడా ఒక హామీ ఇచ్చారు. కానీ మేమే ఏందనేది ఇక్కడ తెచ్చి కూడా లాభం లేదు. అది మొత్తం బురద టైప్ అయిపోయింది. అది అక్కడ మాకు దేవుని ప్లేస్ కాబట్టి మేము అంతా మంచిగానే ఉంటారని ఇక్కడ తీసుకురాలేకపోతున్నాం. అందుకోసమని మేము కూడా అక్కడ నిర్ణయించుకున్నాం అక్కడే చేయాలని. వాళ్ళకి ఎలా ఉండేవారు నజీరుద్దీన్ కుటుంబం? కానీ చిన్నపిల్లల నుంచి వాళ్ళందరూ కూడా చనిపోయారు, లేకపోవడం బాధాకరం అనిపిస్తున్నా. వాళ్ళు ఎలా ఉండేవారు? మీతో ఉన్న జ్ఞాపకాలు ఏంటి? మాతోనైతే మాతోనే అని కాదు, అందరితోని కూడా బాగుండే. కానీ ఆ చిన్నపిల్లలు కూడా అందరు తీసుకొని బయలుదేరారు వాళ్ళు. అని పిల్లలకి ఎవరితో పెద్ద మాట లేదు, అందరితోనే నీతి నిజాయితీగానే ఉంటుండే. రైల్వే ఎంప్లాయ్మెంట్ ఉండే, రిటైర్మెంట్ పర్సెంట్ నజీరుద్దీన్ తన మా అంకలే. మేము కూడా ఎలా ఉండేవారు నజీరుద్దీన్ కుటుంబం? మంచిగా ఉన్నారు. కొంచెం మా చుట్టాలు ఉన్నారు, మా కొడుకులు బొమ్మలు
మా చెల్లె బిడ్డలు మా బామ్మ మామ అక్కడ బాబాయ్ కోడలు మొత్తం చచ్చిపోయినారు. మా చుట్టాలు మొత్తం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకు ఆబంధ ఉన్నారు. మొత్తం పరేషాన్ ఉన్నారు. కొంచెం చూస్తే ఇట్లా చూస్తే నాకు ఎట్లా ఏడుస్తున్నారు ఇలాగా వేస్తున్నారు అంటే కొంచెం చాలా పరేషాన్ ఉన్నారు. ఏం చేస్తారో అర్థమవుతుంది. ఇది మొత్తం మీద బంధువులు చెప్తుంది. ఇటు నజీరుద్దీన్ కుటుంబంలో 18 మంది మృతి చెందడంతో తీవ్ర దుఃఖంలోకి మునిగిపోయారు. ఇటు కుటుంబంలో ఎవరు కూడా లేకపోవడంతో ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి నజీరుద్దీన్ రామ్నగర్లో ఉంటారు. ఇక్కడ ఇంటికి చేరుకుంటున్నారు. అయితే రైల్వే ఎంప్లాయీ కావడం అతను మొదటి నుంచి కూడా ఉమ్రా యాత్రకు వెళ్ళాలనేది ఆసక్తిగా ఉంది. చాలా కూడా వీళ్ళ బంధువులతో చెప్పుకున్నట్లుగా ఇటు బంధువులు అయితే చెప్తా ఉన్నారు. కుటుంబం మొత్తం కూడా చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా అక్కడ చెల్లాచెదరుగా పడిపోవడంతో ఉన్నటువంటి మక్కా మసీదులోనే ఆ ఖననాలన్నీ కూడా చేయాలంటూ కూడా వీళ్ళు బంధువులు కోరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే రామ్నగర్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్ రెడ్డితో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, రామ్నగర్ నుండి. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో సులేమాన్ నగర్కు చెందిన పర్వీన్ బేగం మృతి చెందింది. ఆమెతో పాటు సౌదీ వెళ్లిన 5 మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పర్వీన్కు 5 పిల్లలున్నారు. పర్వీన్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. और हमारे 2 सालियाँ 2 साड़वा और हमारे भी का भांजा 9 तारीख को उम्र गए थे चिंतन सुलेमान नगर से। कल शाम में फ़ोन भी आया था उनका, बच्चे उनको फ़ोन करके बोले कि हम मदीना जाएँ बोल के, या सुबह में न्यूज़ मिली कि ऐसा हो गया बोल के। సౌదీ ప్రమాదంలో మృతి చెందిన ఉమ్రా యాత్రికుల కుటుంబాలకు మంత్రి అజారుద్దీన్ సంతాపం తెలిపారు. ఆసిఫ్ నగర్ టప్పాచు బుత్రాలోని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సైతం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ బహదూర్పురా నియోజకవర్గానికి చెందిన 5 మృతి చెందారు. ఫారూక్ నగర్, చందూలాల్, బారాదరి, కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన వారి కుటుంబ సభ్యులను బహదూర్పురా ఎమ్మెల్యే ముబిన్తో పాటు కార్పొరేటర్లు పరామర్శించారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఉమ్రా యాత్ర కోసం తరలి వెళ్లారు. సౌదీలో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తామంతా క్షేమంగా ఉన్నామని, త్వరలోనే ఉమ్రా యాత్ర పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తామని వీడియో సందేశం పంపించారు. మేము అల్ వాహిద్ హజ్ ఉమ్రా సర్వీసెస్ గుంటూరు వారి తరపున గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులను ఉమ్రా యాత్రకు తీసుకొని వచ్చాము. అల్హమ్దులిల్లా ఇప్పుడు ప్రజెంట్ మేము మక్కా షరీఫ్లో ఉన్నాము. అల్హమ్దులిల్లా అల్లా దయ వల్ల మేమందరం క్షేమంగా ఉన్నాము. నిన్న రాత్రి జరిగిన ప్రమాదం గురించి తెలిసింది. చాలా బాధపడుతున్నాము. అల్లా వాళ్లను స్వర్గం ప్రసాదించాలని మేమందరం దువా చేస్తున్నాము. ఇన్షా అల్లా తాలా మరికొన్ని రోజుల్లో మా యాత్రను పూర్తి చేసుకొని మేమందరం మా స్వర్గానికి చేరతామని దువా చేస్తున్నాము.